యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ట్రైలర్ చూస్తే కథలో అసలు థ్రిల్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఫతే అనే మాజీ స్పై ఒక చిన్న పాపను చిన్నప్పటి నుంచి క్రూరమైన కిల్లింగ్ మిషన్ గా మారుస్తాడు. ఆ పాపకు సీత అని పేరు పెట్టి చెప్పిన వాళ్లను క్షణాల్లో ఖతం చేసేలా ట్రైనింగ్ ఇస్తాడు. ఒకప్పుడు దేశం కోసం పనిచేసిన ఫతే దేశం తనను మోసం చేసిందని పగ పెంచుకొని ఇండియాపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ సీత పెద్దయ్యాక తనను పెంచిన ఫతే ఒక రాక్షసుడని, ఒక లంకేశ్వరుడని తెలుసుకుంటుంది. రామాయణంలో సీతను రక్షించడానికి రాముడు వస్తాడు. కానీ ఈ ఆల్ఫా సీత రాముడి కోసం ఎదురు చూడదు. లంకేశ్వరుడైన ఫతే సామ్రాజ్యాన్ని కూల్చడానికి తానే సొంతంగా యుద్ధం మొదలు పెడుతుంది. ఈ యాక్షన్ మిషన్లో ఆలియా భట్కి తోడుగా శర్వరీ వాఘ్ కూడా జాయిన్ అవుతుంది. వీళ్ళిద్దరికీ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ గైడ్గా నిలుస్తారు. ట్రైలర్ ఆశాంతం హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లతో గూస్ బంప్స్ తెప్పించే స్టంట్స్తో నిండిపోయింది. ముఖ్యంగా ఆలియా భట్ రౌద్ర రూపం, యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ విలనిజం ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ఫ్యాన్స్ కు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. వార్ మూవీ కల్ట్ క్యారెక్టర్ మేజర్ కబీర్ ఈ సినిమాలో క్యామియో ఇస్తున్నారు. ట్రైలర్ లో హృతిక్ కళ్ళు మాత్రమే చూపించిన థియేటర్స్ లో రచ్చలేపడానికి ఒక్క షాట్ చాలు అనిపిస్తోంది. ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ శివ్ రవైల్ ఈ భారీ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పఠాన్, టైగర్, వార్ సినిమాల తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.